నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తాంశాలని చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన బ్యానర్ ఐటమ్, రాష్ట్రపతికి గడువు, గవర్నర్ పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి సుప్రీంకోర్టు. దేశ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతికి గడువు నిర్దేశించిన సర్వోన్నత న్యాయస్థానం. జాప్యమైతే కారణాలు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలపాలి. గవర్నర్లకే కాదు, రాష్ట్రపతికి కూడా సంపూర్ణ వీటో అధికారం ఎంత మాత్రమూ లేదు. బిల్లులో రాజ్యాంగ విరుద్ధ అంశాలున్నట్లు భావిస్తే సుప్రీంకు పంపి సలహా తీసుకోవాలి. శ్రీలంకలో ఇదే విధానం అమలులో ఉంది. గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుల్ని ఆశ్రయించవచ్చు. రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్న బిల్లులపై ముందే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి. కేంద్రం అడిగే ప్రశ్నలకు వేగంగా సమాధానాలిచ్చి సూచనల్ని పరిగణలోకి తీసుకోవాలి. తమిళనాడు వర్సెస్ గవర్నర్ కేసులో సుప్రీం పూర్తి తీర్పు. సుప్రీంకోర్టు అయితే కనుక ఏదైతే తమిళనాడులో గవర్నర్ బిల్లుల్ని ఆమోదించకుండా జాప్యం చేస్తూ ఉన్నారో ఈ నేపథ్యంలో అంటే ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళడము, తమిళనాడు ప్రభుత్వము గవర్నర్ మధ్య ఏదైతే వివాదం నెలకొని ఉందో ఆ కేసులో తీర్పునిస్తూ 1 నుంచి 3 నెలల లోపల బిల్లులపైన నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఆలస్యం అయితే ఎందుకు ఆలస్యం అవుతుందో కూడా ప్రభుత్వానికి సూచించాలి అని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతికి కూడా గడువు విధించింది సుప్రీంకోర్టు. అంటే 3 నెలల్లోగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాలి. ఇది దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి రాష్ట్రపతికి గడువు నిర్దేశించింది సుప్రీంకోర్టు. ఇక ఆ బిల్లులు ఆలస్యం అయితే కనుక ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అన్నది రాష్ట్ర ప్రభుత్వాలకు తెలపాలి. ఇక గవర్నర్లకే కాదు, రాష్ట్రపతికి కూడా వీటో అధికారం, సంపూర్ణ వీటో అధికారం అయితే కనుక ఎంత మాత్రము లేదు అని స్పష్టం చేసింది. ఇక బిల్లులో ఒకవేళ రాజ్యాంగ విరుద్ధ అంశాలు ఉన్నట్లు భావిస్తే కనుక సుప్రీంకోర్టుకు పంపించి సలహా తీసుకోవాలి. ఇదే విధానం శ్రీలంకలో అమల్లో ఉంది అని కూడా చెప్పారనమాట. ఒకవేళ గడువులోగా రాష్ట్రపతి కూడా నిర్ణయం తీసుకోని పక్షంలో అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులని ఆశ్రయించవచ్చు అని కూడా సర్వోన్నత న్యాయస్థానం తెలియజెప్పింది. ఇంకా అలాగే రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్న బిల్లులపై ముందే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి అని కూడా తెలిపింది. ఇంకా అంతేకాదు, ఒకవేళ కేంద్రం దానిపైన ఏదైనా ప్రశ్నల్ని అడిగితే వాటికి వేగంగా సమాధానాలు ఇచ్చి ఆ సూచనల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానం అయితే కనుక మొట్టమొదటిసారి అంటే సంపూర్ణ వీటో అధికారాలు రాష్ట్రపతికి కూడా లేవు. 3 నెలల్లోగా ఆ బిల్లులు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలు బిల్లులు ఇస్తాయో ఆ బిల్లుల పైన నిర్ణయం తీసుకోవాలని అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక మరో వార్త, సిద్ధార్థలో శంకర్ దాదాలు, మెడికల్ కాలేజీలో మాస్ కాపీయింగ్, సప్లిమెంటరీ పరీక్షల్లో ఇతర ప్రైవేట్ కాలేజీల విద్యార్థులకు స్లిప్లు. అంతా బడా వ్యక్తుల పిల్లలే, ఎగ్జామినేషన్ సిబ్బంది సహకారం, ఇన్విజిలేటర్ల చేతి వాటం, సబ్జెక్ట్ ను బట్టి రేట్లు, ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి లక్షల వసూలు, పారామెడికల్ నర్సింగ్ వారి నుంచి ఒక్కో పరీక్షకు 1000 రూపాయలు, పరీక్ష రాసిన తర్వాత జవాబు పత్రాలు మార్పిడి, ఆరోగ్య శాఖ అధికారులకు పలు ఫిర్యాదులు, తాజా తనిఖీల్లో పట్టుబడిన 5 విద్యార్థులు. ఎంబీబీఎస్ మెడికల్ స్టూడెంట్స్ అంటే కాబోయే డాక్టర్లు అంటే ఎంత సబ్జెక్టు పైన పట్టు ఉండాలి, ఎంత ఆసక్తితో చదువుకోవాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది చూస్తే కనుక ఇలాంటి వాళ్ళు డాక్టర్లు అయితే రేపు పొద్దున పేషెంట్లకి వాళ్ళు వైద్యం చేస్తారా, లేకపోతే వైద్యం చేయించుకోకుండా ఉన్న రోగాన్ని మరింత పెంచి అసలు ఉంచరా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి స్టూడెంట్స్ రేపు పొద్దున డాక్టర్లు అయితే ప్రజల ప్రాణాలతో చెలగాటాలడానికే ఇలా చేస్తున్నారా? సో సిద్ధార్థ కాలేజ్లో అయితే కనుక సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో మాస్ కాపీయింగ్ జరుగుతోంది. అసలు సప్లిమెంటరీ పరీక్షల్లో వేరే ప్రైవేట్ కాలేజీ స్టూడెంట్స్ స్లిప్స్ ఇస్తున్నారండి. ఆ స్లిప్లు అందుతున్నాయి. ఆ పిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా సామాన్యుల పిల్లలు కాదు, బడాబాబులకి సంబంధించిన పిల్లలే, బడా వ్యక్తులకు సంబంధించిన పిల్లలు వాళ్ళు. ఎగ్జామినేషన్ సిబ్బంది కూడా వాళ్ళకే సహకారం ఇస్తుంది. విలువలు లేవు, నైతిక విలువలు లేవు, కొంతమందికి ఏం లేవు. డబ్బులు ఇస్తున్నారా, డబ్బులు వస్తున్నాయా, ఏదైనా చేసేద్దాం. అసలు సిబ్బంది చెప్పాల్సింది పోయి అలాంటి వాళ్ళని సస్పెండ్ చేయడమో లేదా హెచ్చరించడమో పోయి వాళ్ళకి సహకారం అందిస్తున్నారు అంటే డబ్బుకి ఎంత ఆశపడుతున్నారో ఇక్కడే అర్థమవుతుంది. నైతిక విలువలకు తిలోదకాలు. ఇక ఏ సెక్టార్ చూసుకుంటే ఏది బాగుంది? అన్నిట్లోనూ ఏదో ఒక అవినీతి కూరుకుపోతుంది ఈ మధ్య కాలంలో. ఎగ్జామినేషన్ సిబ్బంది సహకారం, ఇన్విజిలేటర్ల చేతి వాటం, సబ్జెక్ట్ ను బట్టి రేట్లు. ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక పారామెడికల్ నర్సింగ్ వాళ్ళకు కూడా ఒక్కో పరీక్షకు 1000 రూపాయలు వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిపోయింది. ఇన్విజిలేటర్స్ అవ్వచ్చు, సిబ్బంది అవ్వచ్చు, విలువలు వదిలేసి ఎంత దిగజారిపోయి ఇలాంటి పనికి ఒడిగడుతున్నారు. ఇది ఒక సిగ్గుమాలిన చర్య అని చెప్పొచ్చు.
స్టూడెంట్స్ని హెచ్చరించి ఇలాంటివి చేయకూడదని చెప్పాలి, ఒక ఛాన్స్ ఇవ్వాలి, లేదంటే సస్పెండ్ చేయాలి, లేదా వాళ్ళకి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని హెచ్చరించి ఇంకొకసారి చేయకుండా చూసుకోవాలి. కానీ డబ్బులకు ఆశపడి బడాబాబుల వ్యక్తులైతే కొమ్ములొచ్చుంటాయా? వాళ్ళల్లో వాళ్ళు మనుషులే, వాళ్ళల్లో ప్రవహించేది కూడా ఒకే రక్తమే. కేవలం డబ్బులకు ఆశపడి సిబ్బంది ఇలా చేస్తుంది అని ఈ వార్తా కథనాన్ని బట్టి అయితే కనుక స్పష్టంగా అర్థమవుతోంది. ఇన్విజిలేటర్లను ఎందుకు నియమిస్తారు? మీకు వచ్చే సాలరీస్ సరిపోవట్లేదా? మళ్ళీ ఇట్లాంటి వాటికి అందులో ఎంబీబీఎస్ స్టూడెంట్స్, నార్మల్ స్టూడెంట్స్ కూడా కాదు. ఇలాంటి వాళ్ళు రేపు పొద్దున డాక్టర్లు అయితే రోగులకు ఏమి వైద్యం అందిస్తారు? అసలు ప్రాణాలతో ఉంచుతారా? ఈ డౌట్లే వస్తున్నాయి. ఇలాంటి వాళ్ళకి పైపెచ్చి మీరు సహకరించి పాస్ చేయిస్తున్నారా? ఇక ఆరోగ్య శాఖ అధికారులకి అయితే కనుక దీనిపైన పలు ఫిర్యాదులు వెళ్ళాయి. తాజా తనిఖీల్లో పట్టుబడిన 5 విద్యార్థులు. ఇప్పటికైనా 5 మంది స్టూడెంట్స్ అయితే కనుక తనిఖీల్లో పట్టుబట్టారు. ఇక ఇప్పుడు నుంచి అయినా కనీసం ఆరోగ్య శాఖ దృష్టి పెట్టి ఇలాంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇన్విజిలేటర్లు సిబ్బంది కూడా ఇట్లాంటి దిక్కుమాలిన తప్పుడు పనులకు పాల్పడకుండా మీకి అప్పగించిన బాధ్యత ఏదైతే ఉందో అది సిన్సియర్‌గా చేయండి. ప్రభుత్వ కాలేజీలు అయితే ప్రభుత్వం, ప్రైవేట్ కాలేజీలు అయితే ప్రైవేట్ కాలేజీలు. మీకు సాలరీస్ ఇస్తున్నారు కదా! మరి మినిమమ్ ఎథిక్స్ కూడా లేకుండా ఇట్లా ఎట్లా ప్రవర్తిస్తారు? ఇక మరో వార్తాపత్రిక దిశ చూస్తే కనుక సీఎం సీరియస్, నియోజకవర్గంలో ఒకే వర్గం ఉండాలి, ఎమ్మెల్యే ఇన్ఛార్జీలదే బాధ్యత, వర్గ విభేదాలకు తావివ్వవద్దు, పులివెందుల టీడీపీ నేతలకు తేల్చి చెప్పిన చంద్రబాబు, మహానాడు నిర్వహణపై నేతలకు దిశానిర్దేశం, కడప జిల్లాలో ముగిసిన ముఖ్యమంత్రి పర్యటన. సో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో టీడీపీ నేతల కుమ్ములాటలపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. నియోజకవర్గంలో వర్గాలకు తావు లేకుండా ఒకే వర్గం ఉండాలని స్పష్టం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రి సవిత సమక్షంలోని పులివెందుల వ్యవహారాలపై ముఖ్యమంత్రి చురకలంటించినట్లు సమాచారం. సో ముఖ్యంగా అయితే కనుక నిన్న కడపలో అయితే కనుక చంద్రబాబు నాయుడు పర్యటించారు. ముఖ్యంగా ఒక నియోజకవర్గంలో ఒక వర్గమే ఉండాలి. టీడీపీ ఉంది, టీడీపీలో 2 వర్గాలు ఉంటాయి, 3 వర్గాలు ఉంటాయంటే కుదరదు. ఒకే వర్గం ఉండాలని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. దీనికి బాధ్యత తీసుకోవాల్సింది ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలే. వర్గ విభేదాలకు తావివ్వద్దు అని చెప్పేసి పులివెందుల ముఖ్యంగా కడప పులివెందుల అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందుల. ఆయన పులివెందుల టీడీపీ నేతలకైతే కనుక తేల్చి చెప్పారు అని చెప్పేసి వార్త ఇచ్చారు. ఇక మహానాడుపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కడప జిల్లాలో పర్యటన అయితే కనుక ముగిసింది. ఏదైతే కనుక ఈ నియోజకవర్గంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో టీడీపీ నేతలు కుమ్ములాటలపైన అయితే కనుక ముఖ్యంగా సీఎం సీరియస్ అయి ఒకే వర్గం ఉండాలి నియోజకవర్గానికి అని చెప్పేసి చెప్పారు. మరి దీన్ని ఎంత మాత్రం పాటిస్తారో కార్యకర్తలు కానీ అక్కడ నేతలు కానీ చూడాలి. మరి ఈ బాధ్యత అయితే కనుక ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు అప్పగించారు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక మరో ముఖ్యమైన వార్త, యాక్సిడెంట్ వల్లే పాస్టర్ మృతి, జగ్గయ్యపేట రామవరపాడు వద్ద 2 సార్లు ప్రమాదం, తనకు తీవ్రమైన గాయాలున్నట్లు డాక్టర్ల నిర్ధారణ. ప్రవీణ్ పగడాల మరణంపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం వేడుక మిస్టరీ వీడింది. గత నెల 24వ తేదీన రాజమండ్రి సమీపంలో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీనిపై క్రైస్తవ సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో సీఎం చంద్రబాబు పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. దాదాపు 18 రోజుల పాటు పోలీసులు విచారణ చేసి కేసును ఛేదించారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఈ కేసు వివరాలను శనివారం మీడియాకు వెల్లడించారు. రోడ్డు ప్రమాదం వల్లే పాస్టర్ చనిపోయారని తేల్చి చెప్పారు. బుల్లెట్ బైక్ నుంచి పడిపోవడంతో తలకు గాయాలై మృతి చెందినట్లు డాక్టర్లు సైతం నిర్ధారించారని తెలిపారు. సో నిన్న అయితే కనుక అంటే పాస్టర్ తెలుసు గత కొద్ది రోజులుగా పాస్టర్ ప్రవీణ్ గారు మరణించడం పైన అయితే కనుక అది యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా చంపారా అన్న దానిపైన అయితే కనుక చాలా మందికి అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదట్లో అందరూ అది సాధారణంగా జరిగిన యాక్సిడెంట్ అనుకున్నారు. తర్వాత అక్కడ యాక్సిడెంట్ జరిగిన తీరు పాస్టర్ ప్రవీణ్ గురించి తెలిసిన వాళ్ళు, సన్నిహితులు బాగా వాళ్ళ ప్రకారం చూస్తే కనుక అది లేదు, ఎవరో హత్య చేశారు అని చెప్పేసి కొద్ది రోజులుగా దానిపైన ఒక రకంగా చెప్పాలంటే సంచలనమైందని చెప్పొచ్చు ఆ వార్త. దీనిపైన ఎట్టకేలకు నిన్న గుంటూరు డిఐజీ అశోక్ కుమార్ గారు అయితే కనుక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మరి ఆయన పాస్టర్ ప్రవీణ్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడి వరకు మొత్తం సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించారు. ఒక్క చోట మాత్రమే సీసీ ఫుటేజ్ దొరకలేదు అని చెప్పారు, మిస్ అయింది అని. సో మొత్తం పరిశీలించిన తర్వాత ఆయన ఎక్కడ ఆగారు, ఎన్ని చోట్ల ఆగారు, మద్యం దుకాణాల దగ్గర ఆగారు, అలాగే మద్యం సేవించారు, ఒక చోట పోలీసు వారించారు డ్రైవింగ్ చేయొద్దంటని. సో యాక్సిడెంట్ అయింది, అందుకే హెడ్ లైట్ పోయింది, హెడ్ లైట్ అని చెప్పడం జరిగింది. సో
ఎక్కడైతే తను మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లనే మద్యం సేవించి డ్రైవింగ్ చేశారు. సో, యాక్సిడెంట్ జరిగిన ప్లేస్‌లో రోడ్డు కూడా అంత బాలేదు. సో, అది ఒకసారిగా ఎగిసి పడడంతో బైకు తను అలా పడిపోవడం జరిగింది. అది సెల్ఫ్ రోడ్ యాక్సిడెంటే కానీ అతన్ని ఎవరు హత్య చేయలేదు అని చెప్పేసి ఐజీ అయితే కనుక తేల్చి చెప్పారు. అయితే ఐజీ గారు చెప్పినప్పటికీ కూడా చాలా మందిలో అనుమానాలయితే కనుక ఉన్నాయి. నిన్న తర్వాత ఇది రోడ్ యాక్సిడెంటే హత్య కాదు అని చెప్పిన తర్వాత కూడా కొంతమంది అయితే కనుక దీనిపైన అనుమానాలు వ్యక్తం చేశారు. వెళ్ళింది పాస్టర్ ప్రవీణ్ కుమారే, ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు కరెక్టే. కానీ ఆ తర్వాత అంటే ఆయనలాగానే డ్రెస్ వేసుకొని ఇంకొకరు ఫాలో అయ్యారు అన్నట్టు కూడా కొంతమంది అయితే కనుక నిన్న చెప్పడం జరిగింది. మరి దీంట్లో ఎంత మాత్రం వాస్తవం ఉందో వారికే తెలియాలి. అలాగే ఇంకొక అనుమానం కూడా వ్యక్తం చేశారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ అంటే పోస్ట్‌మార్టం చేయడానికి ఆ రిపోర్ట్ రావడానికి ఎందుకు అంత సమయం తీసుకున్నారు మరి అని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. మరి ఏది ఏమైనా పోలీసులైతే కనుక మొత్తం సమగ్ర విచారణ జరిపి పాస్టర్ ప్రవీణ్‌ది అయితే కనుక హత్య కాదు, అది రోడ్డు ప్రమాదమే అని చెప్పేసి స్పష్టం చేశారు. ఇంటర్లో మన్యం జిల్లా టాప్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఆ జిల్లాదే పై చేయి. వెనుకబడిన విశాఖపట్నం జిల్లా ఎక్స్లో ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి లోకేష్ గత 10 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు. నిన్నైతే కనుక ఏపీలో ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ముఖ్యంగా మన్యం జిల్లా టాప్ లో నిలిచింది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఆ జిల్లాదే పై చేయి. ముఖ్యంగా గత 10 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది అని చెప్పేసి చెప్పారు. ఇక ఈ ఫలితాల్లో అయితే కనుక విశాఖపట్నం జిల్లా వెనుకబడి ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈసారి కూడా బాలికలదే హవా, బాలికలే టాప్ లో ఉన్నారని చెప్పేసి నిన్న వార్తా కథనాలు అయితే వచ్చాయి. మరో వార్త, తిరుమలలో అపచారం, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నం, మహాద్వారం వద్ద అడ్డుకున్న సిబ్బంది, భద్రతా వైఫల్యంపై భక్తుల ఆగ్రహం. సో మనం నిన్న న్యూస్ చూసాము. ఈ మధ్య కాలంలో తిరుమలలో ఏదో ఒక వివాదం, ఏదో ఒక అపచారం జరుగుతూనే ఉంది. కాదండి, ఇప్పుడు తిరుమలలోకి అంటే పైన గుడికి వెళ్ళడానికి అక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఆ మాడవీధులు, ఆ మండపాల నుంచి చెప్పులు ధరించరు, చెప్పులు లేకుండా వెళ్తారు. మరి అలాంటిది ఇది వాళ్ళు చెప్పులేసుకొని మెయిన్ మహాద్వారం వద్దకు వెళ్ళే వరకు ఎవరు గమనించలేదా? లేకపోతే గమనించిన చెప్పలేదా? పోనీ వాళ్ళకైనా తెలీదా చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు అని? మిగతా వాళ్ళని చూస్తూ ఉంటారు కదా, అలా ఎలా చేస్తారు? తిరుమల క్షేత్రానికి కొన్ని నియమాలు, నిబంధనలు, కొన్ని సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి. ఇది ఈ రోజుటిది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. మరి ఎందుకు ఇలా చేస్తున్నారో కొంతమంది అసలు అర్థం కావట్లేదు. సో అక్కడ కూడా మహాద్వారం వద్ద అప్పుడు సిబ్బంది గమనించి అడ్డుకున్నారు. అంటే అది భద్రతా వైఫల్యమే. మరి అక్కడి నుంచి వాళ్ళు చెప్పల్స్ వేసుకొని వచ్చారు అంటే దాన్ని ఎవరు గమనించలేదో, లేదా గమనించి ఎందుకులే అనుకున్నారా ఏంటో మొత్తానికి తెలియదు కానీ భద్రతా వైఫల్యం అయితే కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరి అడుగడుగునా చేస్తాము, అంతా చూస్తున్నాము అంటున్నారు కదా! మరి మహాద్వారం వరకు చెప్పులేసుకొని వస్తుంటే ఏం చేస్తున్నారు భద్రతా సిబ్బంది? మరి ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోదా టీటీడీ? స్ట్రిక్ట్‌గా చెప్పలేదా? కొత్తగా అంటే టీటీడీ పాలకవర్గం వచ్చిన తర్వాత, కొత్త అధ్యక్షులు, కొత్త ఈవో వచ్చిన తర్వాత చాలానే జరుగుతున్నాయి తిరుమలలో అవచారాలు. మరి ఎందుకు ఇలా జరుగుతున్నాయి? దీనిపైన సమీక్ష సమావేశాలు జరిపి స్ట్రిక్ట్‌గా నిర్ణయాలు తీసుకొని అవి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది కదా మరి. గోవుల మృతిని రాజకీయాలకు వాడుకోవడం అధర్మం, అలాంటి వారిని భక్తులు తిరస్కరించాలి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. సో గోవుల మృతిని రాజకీయాలకు వాడుకోవడం అధర్మం అనేసి టీటీడీ చైర్మన్ అయితే కనుక బిఆర్ నాయుడు చెప్పడం జరిగింది. అలాంటి వారిని తిరస్కరించాలని కూడా ఆయన అంటున్నారు. రొయ్యల కంపెనీలో అమ్మోనియా లీక్, 10 మందికి అస్వస్థత, ప్రజల్లో భయాందోళన. నెల్లూరు జిల్లా గూడూరు మండలం అనంతపురంలో ప్రమాదం. సో నిన్న నెల్లూరు జిల్లా గూడూరులోని నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని అనంతపురం కేంద్రంలో అయితే కనుక అనంతపురంలో ప్రమాదం జరిగింది. రొయ్యల కంపెనీలో అమ్మోనియా లీక్ అవడం వల్ల 10 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇక ప్రజల్లో అయితే కనుక భయాందోళన నెలకొంది అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక వనజీవి రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తాం, ఆయన మరణ వార్త విని చింతించాను, 6 దశాబ్దాల్లో కోటి మొక్కలు నాటిన ధన్యజీవి, రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో వనజీవి రామయ్య గారు అయితే కనుక అంటే 6 దశాబ్దాలలో కోటి మొక్కలు నాటిన ధన్యజీవి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఆయన మృతి చాలా బాధాకరము, ఆయన మరణ వార్త విని చింతించాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఏదైతే కనుక ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య స్ఫూర్తిని అయితే కనుక కొనసాగిస్తామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాగే ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా
రామయ్య మరణం పైన అయితే కనుక సంతాపం తెలిపారు. అలాగే చాలా మంది ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. కుంటలో పడి 3 బాలరు మృతి, ఆడుకోవడానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా మైలపల్లి రాచపల్లిలో తీవ్ర విషాదం. మృతులందరూ 7 ఏళ్ల పిల్లలే. శోకసంద్రంలో గ్రామం. ఆడుకోవడానికి వెళ్లి కుంటలో పడి 3 బాలలు మృతి చెందారు. 3 కూడా 7 ఏళ్ల లోపు పిల్లలే. ఇది చాలా బాధాకరము. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా మైలపల్లి రాచపల్లిలో జరిగింది. ఆ గ్రామం అయితే శోకసంద్రంలో ఉంది అని చెప్పేసి ప్రధానంగా ఒక వార్త ఇచ్చారు. మరో వార్త చూస్తే కనుక దేశంలో ఉగ్రదాడులకు ఛాన్స్, అప్రమత్తం చేసిన నిఘా సంస్థలు. తహూర్ రాణా విచారణ నేపథ్యంలో హెచ్చరికలు. కేంద్రం అలర్ట్, తీర ప్రాంతాల్లో భద్రత పెంపు. సో తహూర్ రాణాని ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత ఆయన విచారణ నేపథ్యంలో అయితే కనుక దాడులు జరిగే, ఉగ్రదాడులకు అవకాశం ఉంది అని చెప్పేసి నిఘా వర్గాలు అలర్ట్ చేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఒకసారిగా అలర్ట్ అయి తీవ్ర ప్రాంతాల్లో అయితే కనుక భద్రతను పెంచింది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. నిజంగానే ఈ తహూర్ రాణాని విచారించే సమయంలో ఈ ఉగ్రదాడులు జరిగే అవకాశం అయితే కనుక ఎక్కువనే ఉంది. ఎందుకంటే కనుక పాకిస్తాన్ మొన్న ప్రకటించింది తనేం పాకిస్తాన్కి చెందిన వ్యక్తి కాదు, ఇక్కడ ఏం లేరు అని. కానీ పాకిస్తాన్ నుంచి ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది అని కూడా కొన్ని వార్తా కథనాలు అయితే వచ్చాయి. ఏదేమైనా సరే సో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనుక ఉంది. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూస్తే కనుక శ్రీశైలం సాగర్లలోని 15 అవుట్లెట్లను అప్పగించాలి. సుప్రీంకోర్టులో కృష్ణా బోర్డు కౌంటర్. ఏపీ పునర్విభజన చట్టం మేరకు శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 15 అవుట్లెట్లను తెలంగాణ, ఏపీలు వెంటనే తమకు అప్పగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు KRMB కోరింది. ప్రాజెక్టుల అప్పగింతను వ్యతిరేకిస్తూ తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను కొట్టేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలని కోరుతూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరింది. సో మొత్తానికైతే కనుక శ్రీశైలము అలాగే నాగార్జున సాగర్లలోని 15 అవుట్లెట్లను తమకు అప్పగించాలి అని చెప్పేసి కృష్ణ బోర్డు అయితే కనుక ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలు శ్రీశైలం అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 15 అవుట్లెట్లను తమకు అప్పగించాలని కోరుతూ సుప్రీంకోర్టును అయితే కనుక కోరింది. సో ప్రాజెక్టుల అప్పగింతను వ్యతిరేకిస్తూ తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ని అయితే కనుక కొట్టేయాలని కూడా సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేసింది. మరో వార్తాపత్రిక సాక్షి చూస్తే కనుక ఓ ఆట ఆడాల్సిందే, పిల్లల్ని ఇంట్లో ఉంచొద్దు, గ్రౌండ్ కు పంపుదాం. ఆరోగ్యం కోసం ఏదో ఒక ఆట. మారుతున్న తల్లిదండ్రుల ధోరణి సెల్ ఫోన్ వ్యసనానికి దూరం చేసే ప్రయత్నం. క్రీడలతో జీవితంలో నిలదొక్కుకోవచ్చని ఆలోచన. కరోనా తర్వాత శారీరక శ్రమ వైపు మొగ్గు. ఆటలతో నాయకత్వ లక్షణాలు పొందే వీలు. సో ఈ మధ్య అంటే కరోనా తర్వాత అయితే కనుక పిల్లల తల్లిదండ్రుల్లో కొంత మార్పు కనిపిస్తోంది వాళ్ళ ధోరణిలో అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ మనకి వార్తాంశంలో తెలుస్తోంది. అంటే పిల్లలను ఇంట్లో ఉంచుకోకుండా గ్రౌండ్ కు పంపించి ఏదో ఒక ఆట వాళ్ళకి ఇష్టమైనది ఆడుకునేలాగా ప్రోత్సహిస్తున్నారు. దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది. శారీరక శ్రమ వైపు మొగ్గు చూపడమే కాకుండా క్రీడలతో వాళ్ళల్లో నాయకత్వ లక్షణాలు కూడా పొందే అవకాశం ఉంది. ఇక అదే క్రీడలతో జీవితంలో నిలదొక్కుకోవచ్చనే ఆలోచన కూడా పేరెంట్స్ లో మొదలైంది. అందుకనే క్రీడల్ని అంటే పిల్లల్ని ఎక్కువసేపు ఏదైనా సెలవులు అలా వచ్చినప్పుడు ఎక్కువగా ఇంట్లో ఉంచుకోకుండా ఏదో ఒక ఆట ఆడుకోవడానికి అయితే కనుక మొగ్గు చూపిస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఆరోగ్యం కోసం ఏదో ఒక ఆట ఆడుకోవాలి అని చెప్పేసి తల్లిదండ్రుల్లో ఈ ధోరణి మారుతోంది. అంటే ఆరోగ్యం కోసం ఏదో ఒక ఆట ఆడుకుంటారు అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే కనుక సెల్ ఫోన్లకి దూరంగా ఉంచవచ్చు. సెల్ ఫోన్లకి అంటే సెల్ ఫోన్ వ్యసనం లేకుండా దాని నుంచి కూడా దూరం చేయొచ్చు దీని ద్వారా అని చెప్పేసి తల్లిదండ్రులు అయితే కనుక భావిస్తున్నారు. సో ఏదేమైనా కూడా తల్లిదండ్రుల్లో ఇలాంటి మార్పు రావడం అయితే కనుక నిజంగా హర్షించదగ్గ విషయం. మరో ముఖ్యమైన వార్త చూస్తే కనుక చంద్రబాబు మరో మహా ప్యాలెస్. అత్యంత భారీ ఎత్తున 100 కోట్లతో ప్యాలెస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం. రాజధాని అమరావతి నడిబొడ్డున 5.16 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మాణం. మంత్రి లోకేష్ భార్య బ్రాహ్మణి పేరుతో 18.75 కోట్లకు భూమి కొనుగోలు. జూబ్లీ హిల్స్ ప్యాలెస్ 2014-19 మధ్య అధికారంలో ఉండగా నిర్మాణం. ఇప్పుడు అమరావతిలోను అధికారంలో ఉండగానే రాజభవన నిర్మాణం. ఈ స్థాయిలో అత్యంత ఖరీదైన నిర్మాణాలు, ఆస్తులు ఉన్నప్పటికీ గుడిసెవాసిని అనే తరహాలో చంద్రబాబు బీద అరుపులు. ప్రజలను నమ్మించేందుకు ఎప్పటికప్పుడు చంద్రబాబు కొత్త ట్రిక్కులు. మరోవైపు 2015 నుంచి లింగమనేని ఎస్టేట్ అక్రమ బంగ్లాలో చంద్రబాబు విలాస జీవితం. వైఎస్ జగన్ తాడేపల్లిలో 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయంతో పాటు ఇంటిని నిర్మించుకుంటే తాడేపల్లి ప్యాలెస్ అంటూ దుష్ప్రచారం చేశారు. సో అమరావతిలో 5.16 ఎకరాల్లో అని చెప్పి ఇక్కడ ఫోటో అంటే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ఇల్లు నిర్మించుకోబోతున్న స్థలం ఫోటో అయితే కనుక ఇచ్చారు.
ఇక కొత్త రాజభవనానికి ఈ నిర్మాణానికి ఇంకెన్ని కోట్లు వెచ్చిస్తారో అని చెప్పేసి కూడా ఒక వార్త ఇచ్చారు. చంద్రబాబు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో 6 ఏళ్ల కిందట నిర్మించుకున్న రాజభవనానికి వందల కోట్ల వ్యయమైనట్లు చెబుతుంటారు. ఇప్పుడు అమరావతిలో తలపెట్టిన రాజభవనం మరింకెన్ని కోట్లు ఉంటుందో అని అంటున్నారు. భూమి కొనుగోలుకే 18 కోట్లకు పైగా వ్యయం చేసిన నేపథ్యాన్ని గుర్తు చేస్తున్నారు. పైగా వెలగపూడిలో ఏకంగా 5.16 ఎకరాల్లో నిర్మాణం చేపట్టడాన్ని ప్రస్తావిస్తున్నారు. అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉండగానే చంద్రబాబు జూబ్లీ హిల్స్ రాజభవనం నిర్మాణాన్ని 2019కి ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే చేపట్టి పూర్తి చేశారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉండగానే వెలగపూడిలో మరింత భారీ ఎత్తున రాజభవన నిర్మాణం చేపట్టడం గమనార్హం అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఇంద్రభవనం, హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారి ఇంద్రభవనం అని చెప్పేసి జూబ్లీ హిల్స్ లో ఉన్న ఇంటి ఫోటో ఇచ్చారు. ఇక ఉండవల్లిలోని కృష్ణానది కరకట్ట వెంట చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ భవనం ఆ ఫోటోను కూడా ఇచ్చారు. ఇది కరకట్టపై అక్రమ భవంతి అని. ఇక హైదరాబాద్ లో అత్యంత సంపన్నుల నివాసం ఉండే హైటెక్ సిటీ కొండాపూర్ ప్రాంతంలో చంద్రబాబు ఫామ్ హౌస్ లోని ముందు భాగం ఆ ఫోటో కూడా ఇచ్చారు. చంద్రబాబు ఫామ్ హౌస్ లోని ముందు భాగము ఇదిగో సంపన్నులు ఉండే హైటెక్ సిటీ కొండాపూర్ ప్రాంతంలో ఫామ్ హౌస్ అని చెప్పి ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 మధ్య అధికారంలో ఉన్నారు. అప్పుడు అధికారంలో ఉండగానే వందల కోట్లతో ఒక భవనం నిర్మించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అధికారంలో ఉండగానే మరో భవనం నిర్మిస్తున్నారు. అంటే మన ఇంటి నిర్మాణానికి భూమి పూజ పూర్తి చేశారు కదా. ఈ నేపథ్యంలోనే అంటే ఆ ల్యాండ్ వాల్యూని 18 కోట్లు అని చెప్తున్నారు. మరి ఇంకెన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టిస్తారో అని చెప్పేసి చంద్రబాబు ప్యాలెస్ లో అని చెప్పి ప్రధానంగా వార్త అయితే కనుక ఇచ్చారు. ఇక వీళ్ళు అద్దాల మేడల్లో ఉంటూ అవతలి వారిపై దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి మరో వార్త కూడా ఇచ్చారు. తాను 5.16 ఎకరాల్లో రాజభవనం కట్టుకుంటూ పేదవాడినని బిల్డప్లు ఇస్తున్నాడు చంద్రబాబు. ఇక పార్టీ కార్యాలయం లేకుండానే భారీ విస్తీర్ణంలో నిర్మాణానికి ప్రయత్నం. వైఎస్ జగన్ 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయం, ఇల్లు నిర్మించుకుంటేనే నింద చేశారు. తాడేపల్లి ప్యాలెస్ అంటూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు దుష్ప్రచారం చేశారు. సో విశాల విస్తీర్ణంలో జూబ్లీ హిల్స్ లో మదీనాగూడలో రాజభవనాలు కలిగి ప్రస్తుతం అక్రమంగా కట్టిన విలాసవంతమైన భారీ బంగ్లాలో ఉంటూ కొత్తగా మరో భారీ రాజభవన నిర్మాణానికి పూనుకున్న చంద్రబాబు తాను నిరుపేదను, గుడిసెవాసిని అనే తరహాలో బీద అరుపులు అరుస్తూ ఉంటాడు. అవతలి వారిపై అకారణంగా నిందలు వేస్తూ ఉంటారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలో 2 ఎకరాల విస్తీర్ణంలో ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు. వాటిని చూపుతూ తాడేపల్లి ప్యాలెస్ అంటూ తరచూ చంద్రబాబు ఎల్లో మీడియా పచ్చదండు దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. తాను ఉంటున్న ఇంద్రభవనాలు మాత్రం పూరి గుడిసెలు అన్నట్లు ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రచారాలు తెరపైకి తెస్తూ ఉంటారు అని చెప్పేసి ప్రధానంగా వార్త అయితే కనుక ఇచ్చారు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి 2 ఎకరాల్లో తాడేపల్లిలో పార్టీ ఆఫీస్ తో పాటు ఇల్లు కూడా నిర్మించుకుంటే దాన్ని తాడేపల్లి ప్యాలెస్, జగన్ ప్యాలెస్ అని చెప్పేసి చాలా సార్లు అందరూ విన్న మాట ఇది, అందరికీ తెలిసిందే. ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్ అని చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు ఇంకా కొంతమంది. మరి ఆయన ఉంటున్న ఇంత విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. మరి ఆయన విలాసవంతమైన భవనాల్లో ఉంటూ ఇంకొకరి పైన దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు 5.16 ఎకరాల్లో రాజభవనం కట్టుకుంటూ పేదవాడినని బిల్డప్లు ఇస్తున్నారు. మరి 2 ఎకరాల్లోనే పార్టీ ఆఫీస్ తో పాటు ఇల్లు కూడా నిర్మించుకున్న మాజీ ముఖ్యమంత్రి పైన మరి ఎందుకు ఇంత దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు? తనేమో అంటే ఇంత రాజభవనాలు ఉంచుకొని కూడా మళ్ళీ ఇప్పుడు ఇంకొక భవనానికి కట్టడానికి రెడీ అయ్యి కూడా తాను పేదవాడినని ప్రజలను నమ్మించడానికి ఏవో ఒక కొత్త ట్రిక్లు ప్లే చేస్తూ ఉంటాడు. బీదవాడినని అరుపులు అరుస్తూ, అంటే నేను బీదవాడిని అని అరుస్తుంటారు అని చెప్పేసి ముఖ్యంగా సాక్షిలో అయితే కనుక వార్తా కథనం ఇచ్చారు. మరి ఎవరూ తీసుకోలేదు, ఎవరి పాటికి వాళ్ళు బాగానే ఈ వార్తా కథనాన్ని బట్టి చూస్తే కనుక ఎవరి పాటికి వాళ్ళు బాగానే కట్టేసుకుంటున్నారు, చేసేసుకుంటున్నారు. మరి ఒకరు కట్టుకుంటున్నప్పుడు వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ మరి ఈయన ఇంత భారీ స్థాయిలో కోట్ల రూపాయలతో ప్యాలెస్లు నిర్మించుకోవచ్చు, ఇంకా నిర్మిస్తున్నారు. మరి ఎందుకు తను అలా ఉన్నప్పుడు ఇతరుల పైన దుష్ప్రచారం చేయడం ఎందుకు అని చెప్పేసి ప్రధానంగా అయితే కనుక ఇచ్చారు. చాలా పెద్ద వార్తనే ఇచ్చారు. అంటే ఎక్కడెక్కడ వాళ్ళకి హౌసెస్, అంటే ఇప్పటి వరకు హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఒక పెద్ద ప్యాలెస్ ఉంది. అలాగే ఉండవల్లిలో అయితే కనుక కృష్ణానది కరకట్ట వెంట తను అక్రమంగా ఉంటున్న బంగ్లా అక్రమ భవనం అని చెప్పి ఒక ఫోటో ఇచ్చారు. ఇంకా అలాగే
హైటెక్ సిటీ కొండాపూర్ ప్రాంతంలో ఉన్న ఫామ్ హౌస్ ఫోటో ఇచ్చారు. ఇప్పుడు ఇంకా అమరావతిలోనే 5.16 ఎకరాల్లో అయితే కనుక ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఇంకొక భవనం నిర్మిస్తున్నారు. ఇంత పెట్టుకొని కూడా పేదవాడినని బిల్డప్లు ఇస్తూ ఉంటారనేది ప్రధానంగా సాక్షిలో వచ్చిన వార్తా కథనం అయితే కనుక. ఇవి ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ ట్యాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.